ఆదివారము తెల్లవారుచుండగా ఆ స్త్రీలు సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలు తీసుకొని, బాగా వినండి, ఆదివారము తెల్లవారుచుండగా, రెజరెక్షన్ డే ఏ డే అండి? ఏ రోజు అండి? సండే. మనకు తెలిసిన కొంతమంది కుర్రగాళ్ళు, నేను కావాలని చెప్తున్నాను, రారా చర్చికి రారా అని చెప్తున్నాడు, రావట్లేదు, ఎగ్గొట్టు తిరుగుతున్నాడు. వాళ్ళ పిల్లలు వస్తున్నారు, వాళ్ళ చెల్లెలు అది అక్కడ ఉంది, వాళ్ళు వస్తున్నారు. ఈ కుర్రగాడికి ఆడికి ఏం తెలియదండి, ఏమీ తెలియని ఒక కల్ట్ బోధ అబ్బింది ఇక్కడ ఈ రాజమండ్రిలో. కల్ట్ బోధ ఏంటి చెప్పిన? ఆదివారం నాడు ఆరాధించమని బైబుల్ ఎక్కడుంది? మరి ఇప్పుడు ఆరాధిస్తావురా? శనివారం ఆరాధిస్తానన్నాడు. శనివారం ఎలా అబ్బిందిరా నీకంటే? ఏదో జూయిస్ బోధ ఏదో అబ్బింది వీడికి. ఆ శాఖలు చూసారా, మోక శాఖలు, ఆ శాఖలు వీడు పడ్డాడు. నువ్వు ఎందుకురా సడన్గా ఆదివారం రావడం మానేసావంటే వాడు ఏమన్నాడు తెలుసా? ఆదివారం ఆరాధించాలని బైబిల్ లేదు కదన్నా, శనివారమే కూడుకోవాలి ఉన్నది కదంటే, మరి ఈ వచనాల సంగతి ఏంటంటే అడిగి చెప్తాను అన్నాడు. ఇంకా చెప్పలేదు నాకు. పోనీ వాళ్ళనైనా తీసుకురారా ఇక్కడికంటే వాళ్ళు రారంట. పోనీ కాన్ఫిడెన్స్ అయినా పెట్టరంటే వాళ్ళు ఎన్నరంట. నేను ఎందుకు ఈ విషయాలు నొక్కుతున్నా అంటే, కొన్ని విషయాలు ప్రతీది వివరించాలంటే ప్రతీది వివరించాలి. ఎందుకంటే ప్రతీది వివరించకపోతే అది ఏదో బయట నుంచి కొత్తగా కొన్ని విషయాలు వినబడితే అవి రైట్ అనుకుంటున్నారు. శనివారం ఆరాధించే ఆరాధకులు ఎవరంటే కొన్ని బోధలు ఉన్నాయి, అది జూయిస్ నుంచి వచ్చింది. ఆ జూయిస్ నుంచి వచ్చిన వాళ్ళు శనివారం ఆరాధిస్తారు. ఎందుకంటే వారికి శనివారం విశ్రాంతి దినం. ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం అసలు విశ్రాంతి దినం అంటే ఏంటి, పెద్ద సీర్స్ కొంత మాట్లాడుకుందాం ఎప్పుడైనా. ఆ విశ్రాంతి దినాన్ని వాళ్ళు ప్రత్యేకంగా కూడుకుంటారు. ఆ విశ్రాంతి దినాన్నే మనం కూడుకోవాలన్నారు. కాదు, మన డే ఏంటో తెలుసా? మన ప్రత్యేకమైన రోజు మనకు సండే, పునరుద్ధాన దినం. అందుకే ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు ఒక పదం ఉంటుంది, ఎప్పుడైనా చదివారు లేదు, ప్రకటన గ్రంథం చదువుతుంటే ప్రభు దినమందు నేను పరవశున్నై ఉన్నప్పుడు అని ఉంటుంది. ప్రభు దినమందు నేను పరవశున్న అంటే ప్రభు దినం అంటే ఏ దినం? ఆదివారం. చెప్పండి, ఆదివారం అనేది ప్రభు పునరుద్ధరణ. ఎందుకంటే ఆదివారం ప్రభు దినం ఎందుకయింది? ఆదివారము తెల్లవారుచుండగా, చెప్పండి, ఆయన లేచిండు. మరో మాట ఇంకా మనకు స్ట్రాంగ్ విట్నెస్ కావాలి. ఎమ్మాయి మార్గంలో తన శిష్యులు నడిచిపోతూ ఉన్నప్పుడు మరొక రూపంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారితో మాట్లాడాడు. వాళ్ళతో డిస్కషన్ జరుగుతుంది. ఆయనే ఈయనని శిష్యులకు తెలియక వాళ్ళు మాట్లాడుతుండగా ప్రభు ఒక మాట అన్నాడు, ఇవి ఎప్పుడు జరిగినాయి అన్నప్పుడు వాళ్ళు అంటారు, ఇవి జరిగి నేటికి 3 దినాలైంది. నేటికి అనగానే వాళ్ళ డిస్కషన్ ఎంఐఎం మార్గంలో ఏ రోజు జరుగుతుందంటే వాళ్ళు ఏ రోజు మాట్లాడుకుంటున్నారు? ఆ మార్గంలో ఆదివారం మాట్లాడుకుంటున్నారు. అంటే శనివారం గడిచిపోయి ఆదివారం, అంటే ఇవి జరిగి నేటికి 3 దినములు అయ్యాయి. అంటే అప్పటికి ఆయన ఏమయ్యాడు చెప్పండి? పునరుద్ధానం చెందాడు. అంటే పునరుద్ధాన దినం అనేది ఎప్పుడు చెప్పండి? ఆదివారము. ఇది బండ గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలులు యూదులైతే వాళ్ళకి శనివారం కనుక శనివారం కూడుకుంటారు. మనం ఎవరు? క్రైస్తవులం గనక మన నిరీక్షణ, మన ఆధారం ప్రభువుని బట్టి ఉంది కనుక, ప్రభు ఆదివారం నాడు పునరుద్ధానం చెందాడు కనుక మనం ఎప్పుడు కూడుకుంటామంటే ప్రభు దినం అంటే ఆదివారం నాడు మనం కూడుకుంటాం. ఎందుకు? వారం రొట్టె ద్రాక్షరసం ఎందుకు ఇస్తారంటే ఇది ప్రభు దినము గనక ఆదివారం ఖచ్చితంగా రొట్టె ద్రాక్షరసం మనం ఇస్తున్నాం. నిజానికి ప్రతిరోజు తీసుకోవాలి. మీరు వారానికి రావడానికే చాలా కష్టం. ప్రతిరోజు ఆరాధన ఉందంటే ఇంక సెలవు, నువ్వు ఎవడో మాకు వెళ్దంటారు అంతే. అందుకే ప్రతిసారి కూడుకోవాలి. అందుకే ఆదివారం నాడు ఒక ప్రత్యేకత ఉంది. ఆయన శిలువ మరణం జ్ఞాపకం చేసుకోండి. ఆయన మీతో సంచరించినప్పుడు ఏం చెప్పాడో జ్ఞాపకం చేసుకోండి. చెప్పాడుగా, నన్ను పాపిస్తులైన మనుషుల చేతికి అప్పగిస్తారు, నన్ను సిలువ వేస్తారు, నేను మరలా 3వ దినాన్ని తిరిగి లేస్తాను. ఆదివారం ఎందుకు కూడుకుంటారా అంటే ఆయన ఆదివారం నాడు తిరిగి లేచాడు. ఇది మన జ్ఞాపకం, మన మెమోరీ. ఇది మన పితరులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనకు అప్పగించింది. ప్రతి ఆదివారం మనకున్న గ్రేటెస్ట్ ప్రివిలేజ్ ఏంటంటే సంఘంగా వెళతాం, అందరం కూర్చుంటాం, వాక్యంలో ఒక ప్రసంగం వింటాం, 4 పాటలు పాడతాం. లాస్ట్లో మీరు ఏం చేస్తారంటే మాకు ప్రివిలేజ్ ఉంది. దేవుడు పస్కనే దాన్ని మాకు ఇదిగో మార్చి అంతకన్నా ఉన్నతమైనది ఒకటి మాకు ఇచ్చాడు మా చేతుల్లో. ఆయన శరీరానికి గుర్తైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం. ఇది మేము తీసుకుంటాం. రొట్టెను రొట్టెగా కాదు, ఆ రొట్టె ముక్కను మేము తెస్తున్నప్పుడు మా సాక్షాత్తు మా మదిలో జ్ఞాపకం వస్తుంది, ఇది రొట్టె కాదు, సాక్షాత్తు ఆయన శరీరం.